హలో ఫ్రెండ్స్, ఈరోజు మీకు నేను చికెన్ పికిల్ ఈజీగా టేస్టీగా త్వరగా ఎలా చేయాలో నేర్పించేస్తాను. దీనికి కావాల్సిన పదార్థాలు: ఒక హాఫ్ కేజీ చికెన్ని నీట్గా కడిగి పెట్టుకోవాలి. అలాగే కారం, ధనియా పౌడర్, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇది ఇంట్లో నూరుకున్నదండి. రుచికి సరిపడినంత ఉప్పు, ఆయిల్, కావాల్సిన అంటే ఇందాక చూపించిన పౌడర్ అనమాట, మన మసాలా పౌడర్, గరం మసాలా తయారు చేసుకునే ఐటమ్స్ ఇవన్నీ నేను ఇంట్లోనే తయారు చేసుకుంటాను. అలాగే ఒక 2 or 3 లెమన్స్ తీసుకోవాలి. ఇప్పుడు మనం ప్యాన్ పెట్టుకొని ఒక 250 గ్రామ్స్ టు 300 గ్రామ్స్ ఆయిల్ వేసుకోవాలి. ఎందుకంటే హాఫ్ కేజీ కాబట్టి తీసుకొని కొంచెం వేడెక్కాక మనం ఆల్రెడీ కడిగి పెట్టుకున్న చికెన్ ఉంది చూసారా, దాన్ని ఈ ఆయిల్లో నిదానంగా వేసుకోవాలి. వేసుకునేటప్పుడు కొంచెం చూసి వేసుకోండి, ఎందుకంటే అలా ఆయిల్ ఎక్కువగా ఉంటే ఇలా చేయి మీద పడుతుంది. కొంచెం చూసి వేసుకోవాలి. అలాగే ఈ చికెన్లో ఉన్న వాటర్ పోయేంత వరకు, అంటే నూనె పైకి తేలేంత వరకు ఇలా వేపుతూ ఉండాలి. మధ్య మధ్యలో వేపుతూ ఉండండి. ఇలా చూస్తూ ఉంటే మనకు తెలిసిపోతుంది కదా, ముక్క కూడా కొంచెం కలర్ చేంజ్ అవ్వాలి మనకి. ఈ ముక్కలు కూడా నేను మీడియం సైజ్ కొట్టించాను, మరీ చిన్నగా ఉన్న బాగుండదు, మరీ పెద్దగా ఉన్న బాగుండదు. చూసారా, మనం అనుకున్న కలర్ వచ్చేసింది. ఇలా వచ్చినప్పుడు మనం ఏంటంటే ఆ గిన్నెలో సపరేట్ తీసుకోవాలి. తీసుకున్నాక ఆల్రెడీ ఆయిల్ ఉంది చూసారా, ఇంకా ఆయిల్ ఉంది కదా అందులో. ఈ ఆయిల్లో మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంది కదా, ఒక 50 గ్రామ్స్ లాగా ఇదే ఆయిల్లో సేమ్ మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలి. దాంట్లో ఏం లేకుండా చూసారు కదా, ఆయిల్లో ఇప్పుడు ఏం లేదు. ఇప్పుడు అల్లం వెల్లుల్లి వేసుకోవాలి. నూనె కూడా కరెక్ట్గానే ఉంది, అదే వేడి సరిపోతుంది. ఒక 50 గ్రామ్స్ వేసుకొని దాన్ని ఇలా కలపాలి. ఇలా కలిపితే ఏమవుతుందంటే ఆ నూనెలో అది మంచిగా, ఇది కూడా కొంచెం కలర్ చేంజ్ అవ్వాలి. మరి వెంటనే చికెన్ వేస్తే పచ్చి వాసన వస్తుంది, కొంచెం చూసుకోండి. కానీ ఎప్పుడు మనం పికిల్ పెట్టుకోవాలనుకున్నా అల్లం వెల్లుల్లి పేస్ట్ మాత్రం ఇంట్లో తయారు చేసుకున్నది, ఫ్రెష్గా ఉన్నది చూస్ చేసుకుంటే పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది. అందులో నిలవ ఉంటుంది కాబట్టి బాగుంటుంది. చూడండి, ఇప్పుడు కొంచెం మనకి కలర్ చేంజ్ అయినట్టు అనిపిస్తుంది కదా. ఇప్పుడు సాల్ట్ ఎంతంటే ఒక 50 గ్రామ్స్ వేసుకోండి. 50 గ్రామ్స్ సాల్ట్ వేసుకొని ఇక రుచికి సరిపడ, లేదంటే ఫస్ట్ 40 గ్రామ్స్ వేసుకోండి, సరిపోతే 10 గ్రామ్స్ యాడ్ చేసుకోండి. ఇప్పుడు దాంట్లో మనం ఆల్రెడీ వేయించి పెట్టుకున్న చికెన్ని దాంట్లో వేసుకోవాలి. మొత్తం ఇలా కలదిప్పుకోవాలి. ఇప్పుడు ఏంటంటే మనం ఏ ఐటెం వేసినా కూడా అది మొత్తం కలవాలంటే దాన్ని మంచిగా తిప్పుతూ ఉండాలన్నమాట. చూడండి ఇక్కడ ఇలా చూపిన విధంగా దాన్ని కలుపుతూ ఉండాలి. అల్లం ఒక స్పూన్ పసుపు వేయండి, సరిపోతుంది. పసుపు వేసిన తర్వాత అలాగే కారం వచ్చేసి మనం ఒక 50 గ్రామ్స్ వేయాలి. నేనైతే ఇంట్లో పట్టించేస్తానండి. ఆల్మోస్ట్ అన్ని ఐటమ్స్ కూడా నేను ఇంట్లో తెచ్చుకొని విడివిడిగా పట్టించుకుంటాను. ఎందుకో ఇప్పట్లో మార్కెట్లో దొరుకుతునే అంత మంచిగా ఉండట్లేదు కాబట్టి ఇది ప్రిఫర్ చేస్తాను. మీరు కూడా ఏ రోజైనా సండేస్ అలా ఉన్నప్పుడు ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకుంటే మనం క్విక్గా వంట చేసుకోవచ్చు. అలాగే ఒక మంచి ఫుడ్ని మనం తిన్నట్టు ఉంటుంది. బయట అంతా కల్తీ కదండి. ఇప్పుడు ధనియా పౌడర్, అలాగే ఇందాక ఆల్రెడీ నేను చూపించిన మసాలా దినుసులు ఉన్నాయి కదా, అవన్నీ కలిపి కూడా ఒక 25 గ్రామ్స్ క్వాంటిటీని మనం దీంట్లో వేయాలి. వేసి ఇలా దగ్గర కలుపుకో. చూడండి, ఇప్పుడు అంతా మనకి కలిసిపోతుంది ఆల్మోస్ట్. ఇప్పుడు మనం అన్ని ఐటమ్స్ మనం అనుకున్నవన్నీ కూడా వేసేసాం. ఒక్కసారి ఈ స్టేజ్లో ఉన్నప్పుడు ఒక పీస్ తీసుకొని కొంచెం సాల్ట్ కానీ మీకు ఏదైనా కొంచెం ఎక్కువ తక్కువ అనేది చూసుకోండి. ఆల్రెడీ అది అయిపోయిన తర్వాత ఆల్మోస్ట్ కొంచెం వెచ్చగా ఉన్న టైంలో 2 లెమన్స్ని మనం కలుపుకోవాలి. దాంట్లో పిండి ఆ వాటర్ దాంట్లో వేస్తాం. దాన్ని మొత్తం ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్టేనండి. ఇంకా దాన్ని ఏదైనా కంటైనర్లో తీసుకొని స్టోర్ చేసుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకోవచ్చు. ఇది ఆల్మోస్ట్ మనకి 1 మంత్ వరకు ఉంటుంది, కానీ మనకి 15 డేస్కే అయిపోతుంది. 2 మంత్స్ అయినా కూడా టేస్ట్లో ఎలాంటి మార్పు ఉండదు. ఇలాంటి రెసిపీస్ కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి, షేర్ చేయండి, టచ్లో ఉండండి. బాయ్.